హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ రోజు లాస్ట్ డే అనమాట మా ప్యారిస్ ట్రిప్ లో. నైట్ ఈఫిల్ టవర్ లాస్ట్ స్పార్కింగ్ లైట్స్ వస్తాయి కదా 1 AM కి, అది చూసి ఇంటికి వచ్చేసరికి 2 అయింది. అండ్ 2కి సౌత్ ఇక్కలు వచ్చారనమాట ఎయిర్పోర్ట్ నుంచి. సో ఈ రోజు మా ప్లాన్ ఏంటంటే ఇప్పుడు ఒక 1 hour లో చెక్అవుట్ చేయాలి. చెక్అవుట్ చేసి లగేజ్ అంతా సౌత్ ఇక్ రూమ్ లో పెట్టేసి సిటీ టూర్ వెళ్తాం అనమాట. ఈఫిల్ టవర్ ఇంకా మనం అసలు సిటీ టూర్ ఏం చేయలేదు కదా, జస్ట్ ఈ 2 days ఈఫిల్ టవర్ దగ్గరికి వెళ్తున్నాము. ఈ రోజు మిగతా ప్లేసెస్ చూసి ఈవినింగ్ మళ్ళీ వచ్చేసి లగేజ్ తీసుకొని మనం బస్ స్టాప్కి వెళ్తాం అనమాట. ప్లాన్ అది. మొత్తం చెక్అవుట్ చేయడానికి సర్దుతున్నాం అనమాట. ఓకే, వచ్చాము. ఇప్పుడే లగేజ్ అంతా మనం తీసుకొని చెక్అవుట్ చేసేసి సౌత్ ఈక్వల్ రూమ్కి వచ్చాము. ఇంకా ప్యారిస్ సిటీ టూర్కి వెళ్తున్నాం. సో మా ఫస్ట్ డెస్టినేషన్ వచ్చి ఈరోజు మాన్ మోటరే. సో పెచ్చగా తిరుగుతున్నాం బస్ పాస్ తీసుకొని. ఇదేంటంటే అన్లిమిటెడ్ అనమాట. 12 euros ఎంతో డే పాస్ తీసుకున్నాము. మన ఇష్టం, కనిపించిందల్లా ఎక్కేయచ్చు. ట్రైన్, ట్రామ్, బస్సు. సో ఇప్పుడు మన లొకేషన్ ఏంటిది, మాన్ మోటరాకి 30 minutes అనమాట ఇక్కడ నుంచి ఒకటే బస్సు. మా బస్సు మధ్యలో బ్రేక్ డౌన్ అయిందనమాట. సో ఇక్కడ వెయిట్ చేస్తున్నాము ఇంకొక బస్ కోసము. మంచి సెంటర్ అనమాట, సిటీ సెంటర్. వెనక ట్రామ్. లక్కీగా ఈరోజు అయితే నిన్నంత ఎండ లేదు, కొంచెం క్లౌడీగా ఉంది. వెదర్ అయితే కోఆపరేట్ చేసేలానే ఉంది మన సిటీ టూర్కి. చూద్దాం ఆఫ్టర్నూన్ నుంచి అన్న మారిద్దా, ఇలానే ఉండిద్దో. సిటీ టూర్కి వెళ్ళే కొన్ని క్షణాల ముందు డిజాస్టర్ జరిగే కొన్ని క్షణాల ముందు ఫస్ట్ స్టాపే అలుపు వచ్చేలా ఉందన్నమాట. ఇది కొండపైన ఉంది. సో పైకి ఎక్కుతున్నాం అనమాట. ఇది కొంచెం స్టీప్, లిటరల్గా మెట్లు ఎక్కినట్టు అనమాట. మనకెందుకు ఫస్ట్ డెస్టినేషన్కి అలుపు వచ్చేలా ఉంది. సిటీ టూర్ ఏం కంప్లీట్ చేస్తాము. ఇవన్నీ క్యాఫ్టేరియాలు, అదిగోండి క్రీప్స్. యాక్చువల్గా ఈ బేకరీ ఫుడ్ ఉండేది కదా, నాట్ ఎగ్జాక్ట్గా బేకరీ, క్రీప్స్, క్రొసెంట్స్. ఆ బ్రేక్ఫాస్ట్ ఫేమస్ అనమాట ప్యారిస్లో. ఇటా ఇదే. అబ్బా, మనం దేనికైతే భయపడుతున్నామో అదే జరిగింది. నేను ఈఫిల్ టవర్ మెట్లెక్కి, ఈరోజు ఈ మెట్లెక్కి ఫస్ట్ స్టాపే భయపెడుతుంది. నడు, సమ్మన్ ఈజ్ కేరింగ్. అది పైకి వచ్చాం. లోపల మ్యూజియం కూడా ఉంటుంది, బట్ మనం లోపలికి వెళ్ళట్లేదు. జస్ట్ ఈ చుట్టుపక్కల తిరిగేసి వెళ్ళిపోతాం. మళ్ళీ ఎంట్రీ చాలా క్యూ ఉండిద్ది, టైం వేస్ట్ అనమాట. హలో, ఈయన్ని చూసి స్టాచ్యూ అనుకున్నాం. ఆడు మనిషి అనమాట. నీకోసం నుంచి ఉంటారు కదా స్టాచ్యూ లాగా, అలాగా. తేజు ఫ్యాన్ ఇది. నా ఫ్యాన్ నాకు ఇచ్చి. కింద యాక్చువల్గా ఫోటోలకి బాగుంది, బట్ పైకి ఎందుకు వస్తున్నాం అంటే ఒకసారి అసలు పైన ఏముందో చూసిపోదామని వస్తున్నాం అనమాట. లోపలికి వెళ్ళట్లేదు. అది ఇది చూడండి. యాక్చువల్గా లోపలికి ఎంత క్యూ ఉందో చూడండి. మనకి గుళ్ళో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇవి ఉంటాయి కదా, కాశీ దారాలు. ఆ టైప్లో చర్చి నుంచి బయటకు వచ్చాక దారాలు ఉన్నాయి. సో ఇక్కడ లోపలికి అయితే వెళ్ళట్లేదు మేము. ఇక చాలా పెద్ద క్యూ ఉంది. సో చుట్టూరు కొంచెం తిరిగేసి నెక్స్ట్ డెస్టినేషన్ ప్రదక్షిణ చేసి వెళ్ళిపోతున్నాం గుళ్ళోకి. నెక్స్ట్ కిందకి దిగేటప్పుడు ఆ కేబుల్ కార్ ఎక్కామన్నమాట. సేమ్ మన తీసుకున్న డే పాస్ అయితే వర్క్ అయింది. నాది ఎందుకు ఓపెన్ అవ్వలేదు, నేను దూకొచ్చాను, వీళ్ళకి ఓపెన్ అయింది. ఇది తెలుసుంటే కింద నుంచి కేబుల్ కారే ఎక్కి వచ్చేవాళ్ళం. అది చదువుకోవాలి ఫస్ట్, అందుకే. కనిపిస్తుంది కదా అక్కడి నుంచి మొత్తానికి దిగే పని లేకుండా మెట్లు వచ్చేసాము. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి మా నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చి, ఒక నిమిషం పేరు మర్చిపోయా. సో లో మ్యూజియమే, కాకపోతే దాని పక్కన ఒక గార్డెన్ ఉంది అండ్ ఒక మాన్యుమెంట్, అంటే ఒక చిన్న స్తూపం లాగా అనమాట. సో అదేంటంటే ప్యాలెస్ డి లా కాంకర్డ్, ఆ ప్లేస్కి వెళ్తున్నాము. అక్కడి నుంచి ఆ పక్కనే గార్డెన్స్ ఉంటుంది. ఆ గార్డెన్స్ నుంచి నడుచుకుంటూ వెళ్తే లవర్ మ్యూజియం వస్తుంది. అదో ఫేమస్, అదే మోనాలిసా పిక్చర్ ఉండేది కదా, ఆ మ్యూజియం దగ్గరికి. సో ఆ నేమ్ వచ్చేసి అది లా ప్లస్ డి లా కాంక్రో అంట. ఆ ప్లేస్కి వెళ్తున్నాం. ట్రైన్లో మొత్తానికి తేజు తెచ్చుకున్న ఫ్యాన్ ఉపయోగపడుతుంది ఈ క్రౌడ్కి.
మొత్తానికి వచ్చాం. ది లాప్లాస్ కాంక్రెడ్డా వాట్ ఎవర్ ఇందా చెప్పిన పేరు వేసుకోండి, అదనమాట. ఇది కనిపిస్తుందా ఈఫిల్ టవర్? అది మా నాయనకు హిస్టరీ చెప్తున్నాడు అనమాట గైడ్ ఒకడు. అది ఏంటంటే ఫ్రెంచ్ రివల్యూషన్, అంటే అంతకుముందు కింగ్స్ రూల్ చేసేవాళ్ళు కదా ఈ కంట్రీని. సో ఫ్రెంచ్ రివల్యూషన్ అంటే పీపుల్ తిరగబడి కింగ్ని క్వీన్ని వెనక కనిపిస్తుంది కదా అక్కడ చంపేశారు. ఆ రెవల్యూషన్కి గుర్తుగా ఈ ప్లేస్. సో ఇక్కడ నుంచి ది లోవర్ మ్యూజియం, మోనాలిసా ఫోటో ఉంది కదా, మనం అయితే లోపలికి వెళ్ళాము, దానికి ఎంట్రీ టికెట్లు అవి ఉంటాయి. కానీ ఆ మ్యూజియం బయట బాగుండిద్ది, గ్లాసీ చిన్న పిరమిడ్ లాగా. సో అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి మేము చూడు ఈఫిల్ టవర్ని పట్టుకుంటుంది కాదు, ఇక్కడి నుంచి రావట్లేదు ఈఫిల్ టవర్. ఈ చెట్టు పైన ఉంది కదా అది ఈఫిల్ టవర్. యాక్చువల్గా సగమే వస్తుంది అనమాట. స్ట్రైట్ అనమాట, ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ ఈ పార్క్లోనే నడుచుకుంటే వెళ్ళాలి, ఆ చివరికి వెళ్ళాలి. ఆ గ్లోబ్ లాగా కనిపిస్తుంది కదా దాని అవతల అనమాట. మళ్ళీ ఎండ వచ్చింది బాబాయ్. ఇదేదో కింద ఫైర్ ఉంది బెలూన్ కింద, అది నిజంగానే మంటనా లేదంటే గ్రాఫిక్స్ అర్థం కాదు. పొగలైతే వస్తున్నాయి. అది దాని కింద ఏదో మంట లాగా వస్తుంది అనమాట. యాక్చువల్లీ ఒలింపిక్స్ జరిగినాయి కదా, ప్యారిస్ ఒలింపిక్స్, దానికి గుర్తుగా ఓపెన్ చేశారు. వీళ్ళు గార్డెన్లు మాత్రం మంచి డిజైన్లు పెట్టి బాగా చేస్తున్నారు. చూడండి ఈ గార్డెన్ కూడా నీట్గా. అబ్బా మొత్తానికి ఎండలో నడిచి వచ్చి చెట్టు కింద కూర్చుంటే చల్లగా ఉంది. ఈ కనిపిస్తున్న బిల్డింగ్ ఇదంతా మ్యూజియం. ఎంట్రీ అనమాట మ్యూజియంకి. మొత్తం మ్యూజియం, చాలా పెద్ద మ్యూజియం ఇది. లూవర్ మ్యూజియం అని చెప్పేసి ప్యారిస్లో టాప్ మ్యూజియం అనమాట. బొచ్చుడు ఆర్ట్స్ ఉంటాయి. మోనాలిసా ఆర్ట్ కూడా ఇందులోనే ఉందన్నమాట. జస్ట్ మోనాలిసా దానికోసమే కొంటారనమాట ఎంట్రీ టికెట్. 25 to 30 euros ఎంత ఉండిద్ది. బొక్కలా ఉంటుంది కానీ వరల్డ్ ఫేమస్ అనమాట. ఏంటి బ్రో అంత మాట? నాకు నచ్చదు, నా ఒపీనియన్ చెబుతున్నా. మీకు నచ్చిద్దా? నాకు నచ్చదు. మీకు ఎవరికైనా నచ్చితే కింద కామెంట్ చేయండి. సో జస్ట్ ఆ ఫోటో పెట్టుకొని వీళ్ళు కొన్ని లక్షల రెవెన్యూ జనరేట్ చేస్తారన్నమాట. అదొక్కటే కాదు, బట్ కొన్ని వేల ఫొటోస్ ఉంటాయి అన్నమాట ఈ మ్యూజియం అంతా. మనం అయితే బుక్ చేయలేదు, వాంటెడ్గానే బుక్ చేయలేదు యాక్చువల్గా. ఇది మెయిన్ ఎంట్రన్స్, ప్రధాన ద్వారం. తేజు ప్రధాన ద్వారం కనిపిస్తుంది కదా పిరమిడ్ లాగా. ఈవినింగ్ వస్తే కనుక లైట్లు వేస్తారు, దీనికి కూడా బాగుండిద్ది. పెద్ద మ్యూజియం అంటే ఇవ్వండి ఇవి కనిపిస్తున్నాయి కదా ఈ బిల్డింగ్లు, ఇది అక్కడ నుంచి మొత్తం అనమాట. ఇదంతా మ్యూజియమే. సో ఇమాజిన్ ఎన్ని ఆర్ట్స్ ఉంటాయో. అదిగో క్యూలో ఉన్నారా టికెట్లు కొనడానికి, వెనక అంతా ఫుల్ క్రౌడ్. చూపిస్తాను ఆగండి ఎంతమంది ఉన్నారో. అది అక్కడ అది టికెట్ ఆఫీస్ అనమాట, ది లూవర్ మ్యూజియం. జస్ట్ లోపలికి వెళ్ళి ఒకసారి తిరిగేసి వద్దామని చెప్పేసి వెళ్తాను. యాక్చువల్గా ఈఫిల్ టవర్ తర్వాత ప్యారిస్లో బిజియెస్ట్ ప్లేస్ ఇదే అనమాట. అది మ్యూజియంకి ఎంట్రీ పాయింట్. అది వచ్చి చిన్న చిన్న పిరమిడ్లు ఉన్నాయి కదా, తిరుగుతూ ఉన్నాం అనమాట. కింద చూడండి వాటర్ ఫౌంటైన్. ఏది మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ఫౌంటైన్ ఆపేస్తున్నారు. అంటే ఈవినింగ్ టైంలో ఈ పిరమిడ్లు అంతా లైట్లు వేస్తారన్నమాట, ఎల్లో కలరు, బాగుంటుంది. అది లోపలంతా కనెక్టివిటీ అనమాట, అంతా షాపింగ్ మాల్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడే చెక్ చేస్తాను అనమాట ఈ మ్యూజియంలో ఎన్ని ఆర్ట్స్ ఉన్నాయి, ఎంత టైం పట్టిద్దని. ఇప్పుడు ఒక్కొక్క ఆర్ట్ దగ్గర లేదంటే ఒక్కొక్క ఆబ్జెక్ట్ దగ్గర 30 seconds అంటే జస్ట్ 30 seconds స్పెండ్ చేస్తే టోటల్ 100 days టైం తీసుకుని అనమాట మొత్తం చూడటానికి. అది ఇప్పుడు మ్యూజియం నుంచి నెక్స్ట్ స్టాప్కి వెళ్తున్నాం. కాకపోతే వెళ్ళే ముందు ఏదైనా తినాలన్నమాట. అందరి వికెట్స్ డౌన్ అయ్యేలా ఉన్నాయి. ఎస్పెషల్లీ తేజు అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా వచ్చింది. సో ఏదైనా లంచ్ చేసి నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్దాం. ఇక్కడ నుంచి 8 minutes మన ఇండియన్ రెస్టారెంట్ ఒకటి ఉంది ఆర్య భవన్ అని, అక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడు లంచ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాం. అవును తేజు, ప్యారిస్ వచ్చి నువ్వు ఇండియా ఫుడ్ ఎందుకు తింటున్నా? నువ్వు తినగలిగేది ఆర్య భవనే, వెరైటీ ఫుడ్ నువ్వు తినలేవు. సో ఆర్య భవన్కి వెళ్తే ఫుల్ క్యూ ఉంది అన్న, వెయిటింగ్ ఉంది. సో పక్కనే మెక్డీ ఉంటే మెక్డీకి వచ్చి లంచ్ చేస్తున్నాం. లంచ్ తర్వాత ఇందా చూపించాం కదా పైనుంచి మ్యూజియం,
ఆ కింద షాపింగ్ మాల్ అదంతా ఉండిద్దని అక్కడికి వచ్చాము. మనకి మ్యూజియంకి ఎంట్రన్స్ లేదు కానీ కింద అయితే మాల్లోకి వెళ్ళొచ్చు. లోపల చూడండి పెద్ద పెద్ద మాల్స్, ఫుడ్ కోర్ట్సే ఉన్నాయి. ఆ పైన పిరమిడ్ లా ఉంది కదా గ్లాసెస్, దాని కింద అనమాట ఇదంతా. పైన చూసాం కదా పిరమిడ్లు, చిన్న చిన్న పిరమిడ్లు, ఆ ప్లేస్ అనమాట పైన. ఈ లోపలికి కూడా కొన్ని పిరమిడ్లు ఉన్నాయి. అండ్ ది ఫేమస్ లూర్ మ్యూజియం, మోనాలిసా పిక్చర్ ఉండే మ్యూజియం అనమాట ఇది. చూడండి ఎంతమంది వస్తున్నారు. మ్యూజియం కిందకు వస్తే ఓల్డ్ కట్టడం, దాన్ని ప్రిజర్వ్ చేసి పెట్టారనమాట ఆ వాల్ని. అలాగే ఈ షాపింగ్ మాల్స్ మొత్తం కట్టిన దీన్ని అలానే ఉంచారనమాట పడగొట్టకుండా. మన వాళ్ళు తిరిగి తిరిగి అలసిపోయి కూర్చున్నారు. ఆల్రెడీ చాలా టైం స్పెండ్ చేసాము ఈ మ్యూజియం దగ్గర. నెక్స్ట్ దీని పక్కనే రివర్ ఉంది. మీరు మన్మధుడు సినిమా చూసినట్లయితే ఆ సినిమాలో చూపించిన రివర్ ఉంది కదా, ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. నీళ్ళంటే ప్యారిస్ వాళ్ళు కూడా భయమే, అందుకే వంతెన కట్టారు. అది ఇప్పుడు పైకి వచ్చాం కదా, ఇప్పుడు మనం నడుస్తున్నాం కదా ఈ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం. దీని కింద అంతా మాల్స్, రెస్టారెంట్స్ అవి ఉన్నాయి. ఇప్పుడు వాటి పైన నడుస్తున్నాం మనం. జస్ట్ 50 feet అవే. ఇది దాడితే మన రివర్ వచ్చేస్తుంది. తిన్నా ఒక ఎనర్జీ వచ్చిందా? ఓకే, నడవటానికి. అటు వెళ్దామా తేజు? నీళ్ళంటే ప్యారిస్ వాళ్ళకి కూడా భయమే, అందుకే బ్రిడ్జిలు కట్టారు. బేసిక్ ఏంటంటే ఇప్పుడు ఇలాంటి బ్రిడ్జిలు వరుసగా ఉన్నాయి. సో యాక్యురేట్గా ఆ మూవీలో చూపించిన బ్రిడ్జో కాదో తెలియట్లేదు అనమాట. అన్నీ సేమ్ బ్రిడ్జిల్లానే ఉన్నాయి. బట్ బాగుంది ఇక్కడ, బాగుంది కదా. మన నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళే దారిలో మంచి లొకేషన్ వచ్చింది అనమాట. చుట్టూ వాటరు, వెనకది చిన్న క్యాథడ్రల్ లాంటిది, బాగుంది. చాపెల్ ఫ్రీ ఎంట్రీ కాబట్టి ఎంతమంది ఉన్నారు. సో కాకపోతే ముందుగా బుక్ చేసుకోవాలి, లేకపోతే పెద్ద పెద్ద క్యూలు ఉన్నాయి. ఈ టైం స్లాట్ బుక్ చేసుకునే ఎంతమంది ఉన్నారు చూడండి. సో మనం అటు ఫ్రంట్ సైడ్ వెళ్తున్నాం, ఏమన్నా మంచి వ్యూ ఉండిద్దేమోనని పిక్చర్ కోసం. మార్నింగ్ నుంచి ఆ 20,000-25,000 స్టెప్స్ తిరిగాం ఇప్పటిదాకా, తిరుగుతానే ఉన్నాం. ఇంకొకటి ఉంది నోట్రడామ్ అని. సో దాని తర్వాత మోస్ట్లీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాం మళ్ళీ ఈఫిల్ టవర్ దగ్గరికి వెళ్ళడానికి. ఇటు నుంచి కూడా పెద్ద వ్యూ ఏం లేదనమాట. ఇంకా నెక్స్ట్ దానికి వెళ్తాం నోట్రడామ్కి, ఆ ముందుండి దానికి వెళ్తాము. అండ్ ఇక్కడ ఎవ్రీ 100 మీటర్స్కి ఒక బ్రిడ్జి, మొత్తం బ్రిడ్జ్లే అనమాట. ఇప్పుడు మనం నడుస్తున్న ఒక బ్రిడ్జి, అక్కడ చూడండి అక్కడ ఒక బ్రిడ్జి, మొత్తం ఈ రివర్ మీద ఎవ్రీ 100 మీటర్స్కి ఒక బ్రిడ్జ్ ఉంది. సో మనకు అటు ఇటు క్రాస్ అవడానికి పెద్ద ఆలోచించాల్సిన పని లేదనమాట. ఎక్కడ దిగినా 50 మీటర్స్ అటు ఇటు అనమాట. అది బాగుంది. ఇదైతే నాకు బాగా నచ్చింది ఈ బ్రిడ్జ్లు. ఇదండి అక్కడ ఒక బ్రిడ్జి, ఇటు వస్తే ఇక్కడ ఒక బ్రిడ్జి, దీని తర్వాత సేమ్ డిస్టెన్స్లో అన్ని బ్రిడ్జెస్ ఉన్నాయి అన్నమాట. అండ్ మన నెక్స్ట్ డెస్టినేషన్ ఇది నోట్రడామ్. ఓకే, చెట్ల మధ్యలోంచి కనిపించలేదా? సో ఇది ఏమి జనం రా నాయన. సో వీళ్ళంతా క్యూలో ఉన్నారు లోపలికి వెళ్ళడానికి. అక్కడ దాకా ఉందన్నమాట నోట్రడామ్. సారీ నోట్రడామ్ ఆర్ సైలెంట్ అనుకుంటా. చెప్పమ్మా. ఫ్రెంచ్ స్పీకర్ వచ్చింది ఇప్పుడు. నత్తి బలిగిద్ది నోట్రడామ్ అని, అది ఫ్రెంచ్ అనిద్ది. సరే నోట్రడామ్ ఏమంటారు చెప్పు. ఆర్ని హెచ్ అంటారు, ఆర్ని హెచ్ అంటారు. అప్పుడు డ్యామ్ని డ్యామ్ అంటారు ఇంగ్లీష్ వాళ్ళు. ఖచ్చితంగా దాన్ని కూడా ఏదో తిప్పి పలుకుతారు. డిఏఎం. ఓకే, ఈ లోపు ఆ ప్రొనౌన్సియేషన్ చూసేలోపు అప్డేట్ ఇస్తాను. ఇక్కడ నుంచి ఇప్పుడు ది ఆర్క్ ట్రయంఫ్ అని ఒక దాన్ని ఏమంటారు, మన చార్మినార్లా ఉంటుంది హైదరాబాద్లో. పైన మినార్లు ఉండవు కానీ రిమైనింగ్ అంతా సిమిలర్గా ఉంటుంది. అక్కడికి వెళ్తున్నాం. అక్కడ అంతా బాగుంటుంది. ఆ రోడ్లు ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉండిద్ది. దాని చుట్టూ ఒక 8-9 స్ట్రీట్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి 25 minutes. దీనికి వినిపించు. ఏంటిది? నోట్రడామేగా. అది బిల్డింగ్ ఎంతసేపు కొట్టుకున్నది. నోట్రడామ్, చార్ధాము, అందులో దామా ఇది. సో సార్టీ అంటే ఎగ్జిట్, అదొకటి బాగా నోటెడ్ అయింది మాకు.
ఆర్క్ ది ట్రయంఫ్ దగ్గరలో స్టేషన్లో దిగి వెళ్తున్నాం అనమాట నడిచి. అబ్బా తిరిగి తిరిగి అందరికి ఎనర్జీస్ అయిపోయినాయి. మెట్లు కనిపిస్తే భయం వేస్తుంది. అబ్బా వావ్, ఇది ది ఆర్క్ ట్రయంఫ్. బాగుంది కదా, చాలా పెద్దగా ఉంది. ఈఫిల్ టవర్ చూడండి ఎంత బుట్టకుంది దీని పక్కన, అది ఈఫిల్ టవర్. మన ఇండియా గేట్ ఆ షేప్లో ఉంది అన్నమాట. లేదు ర్యాలీ జరుగుతుంది. సైకిల్ ర్యాలీ. అది ది ఆర్క్ ట్రయంఫ్ దగ్గర కాసేపు ఫోటోషూట్ తీసుకున్నాము. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి రూమ్కి వెళ్తున్నాము. ఆ రూమ్కి వెళ్ళి ఏంటంటే కొంచెం ఫ్రెష్ అయ్యి ఇంకా ఈఫిల్ టవర్ దగ్గరికి వెళ్తాం. సౌత్ ఎక్కువ వాళ్ళది ఈఫిల్ టవర్ స్లాట్ 9:30కి ఉంది పైకి. మేము కాసేపు కింద ఫోటోషూట్ చేసుకొని, మేమేమో కింద ఫోటోషూటు మరి కొంచెం కనుక ఎర్లీగా కనుక రాగలిగితే బోట్ రైడ్కి వెళ్తాం. బట్ బోట్ రైడ్ అనేది ఓన్లీ 20% ఛాన్స్ ఉంది, ఎందుకంటే 1 hour రైడ్ ఉండిద్ది. మనం షార్ప్ 7కి కనుక వస్తే 8:30 వరకు ఫోటోషూట్ తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. లేదు మనం వెయిట్ చేస్తే మాత్రం జస్ట్ ఫోటోషూట్ వరకే మనకి టైం ఉండిద్ది, బోట్ రైడ్కి టైం ఉండదు. ఇక్కడ ఏంటంటే అమ్మో ట్రాఫిక్ మాత్రం ఎవడో ఆగట్లేదు చూడండి. ఇది యాక్చువల్గా సెంటర్ అనమాట, రౌండ్ అబౌట్ సెంటర్లో ఉండిద్ది. మనం క్రాస్ చేసి వచ్చేళ్ళకి తల ప్రాణం తోకొచ్చింది. సో ఇదేంటంటే ఇది ఒక మెమోరియల్ అనమాట, సోల్జర్స్కి గుర్తుగా కట్టిన ఒక మెమోరియల్ ఇది. సో దాని కిందకు వచ్చాము ఇప్పుడు. వాల్స్ మీద అంతా నేమ్స్ రాశారు చూసారా, అవి అన్ని సోల్జర్స్ నేమ్స్ అని. ఎవరెవరైతే చనిపోయారో వాళ్ళ నేమ్స్ మొత్తం రాసి వాళ్ళకి కండోలెన్స్కి ఫ్లవర్స్. ది ఆర్క్ ట్రయంఫ్ నుంచి ఇంటికి వెళ్తున్నాం అనమాట. మధ్యలో నిన్న వెళ్ళాం కదా ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళి ఏదైనా ఫుడ్ తీసుకొని వెళ్తాము. ది ఆర్క్ ట్రయంఫ్ దగ్గర నుంచి వస్తా ఇండియన్ రెస్టారెంట్లో కొంచెం ఫుడ్ తీసుకొని వచ్చేసాము సౌత్ ఈక్వల్ రూమ్కి. మార్నింగ్ పెట్టాం కదా ఇక్కడ లగేజ్, ఇప్పుడు తీసుకొని డైరెక్ట్గా ఈఫిల్ టవర్ దగ్గరికి వెళ్తాము. అక్కడ నుంచి మనం ఇంకా ప్యాకప్ అనమాట. సౌత్ ఈక్వల్ మళ్ళీ నైట్కి బ్యాక్ వచ్చేస్తారు. వచ్చేసాము ఈ స్పాట్ కోసం అనమాట. దూరంగా ఈ ఫోటో స్పాట్ వెళ్ళే ముందు ఈఫిల్ టవర్ దగ్గర ఫోటోలు దిగుదామని ఇదిగో లగేజ్తో పాటు వచ్చేసాము. బాగుంది కదా వ్యూ ఇక్కడ నుంచి. ఓకే సో మనం ఏంటంటే లగేజ్తో పాటు వచ్చేసాం కదా లండన్ వెళ్ళటానికి ఫోటోషూట్ తర్వాత, అందుకని ఎటు వెళ్ళినా లగేజ్ క్యారీ చేస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు పైనుంచి కిందకి వెళ్తున్నాం ఫోటోషూట్ కోసం. ఫైనల్గా ఈఫిల్ టవర్ దగ్గర మంచి ప్లేస్ అనమాట ఇది ఫోటోషూట్. పిచ్చగా దిగాం ఫోటోలు వీడియోలు. ఈ ఫ్రేమ్ చూడండి ఎంత బాగుందో. సో మా టైం అవుతుంది 9:15 అయింది. ఇంటర్నేషనల్ జర్నీ కదా, సో అట్లీస్ట్ బస్సు కాబట్టి 1 hour ముందైనా వెళ్దాం అని చెప్పేసి ఇంక బయలుదేరుతున్నాం అనమాట బస్ స్టాప్కి. సౌత్కి వాళ్ళకి ఈఫిల్ టవర్ పైకి ఎక్కడే స్లాట్ ఉంది ఇంకో 9:30కి. వాళ్ళు వెళ్ళాలి ఒక 15 minutesలో. లాస్ట్ వీడియో ఇది ఈఫిల్ టవర్ ముందు అనిపించింది. అది బాగుంది ప్యారిస్. సో ఫస్ట్ రోజు వచ్చాము, సెకండ్ రోజు వచ్చాము, థర్డ్ డే వచ్చాము. 3 days ఈఫిల్ టవర్ ని ప్యారిస్ లో 1 రోజు 3 రోజులు ఈవినింగ్ వచ్చి ఈఫిల్ టవర్ ఈ రోజు డే టైమ్ లో వచ్చాం. ఫస్ట్ 2 days నైట్ టైం లో వచ్చాము. చాలా బాగా అనిపించింది, ఎందుకంటే కిందకి వస్తే జనాలు క్రౌడ్ తక్కువ ఉంది. ఇక్కడ బాగుంది ఇక్కడ ఫోటో షూట్ కి అంతా. అదర్ వే ఇంకా పార్క్ కి గార్డెన్ ఉంది, ఇంకా దానికి వెళ్ళలేదు. బట్ నెక్స్ట్ టైం. బై బై ప్యారిస్. బై బై ఈఫిల్ టవర్.
రైల్వే స్టేషన్ నుంచి వెళ్తున్నాం అనమాట మన బస్ స్టాప్కి. రిటర్న్లో మేము బస్ బుక్ చేసాము. సో ఇక్కడ నుంచి ఫ్లిక్స్ బస్సు, కాకపోతే దీని ప్రాసెస్ తెలియదు ఇంటర్నేషనల్ వాళ్ళు ఎంత ముందు రావాలని చెప్పేసి. మేమైతే ఇప్పుడు మా బస్సు 11:15 నైట్, ఇప్పుడు ఆల్మోస్ట్ 10 అవుతుంది అనుకుంటా. 1 hour 15 minutes ముందు వస్తున్నాం. నాకు తెలిసి ఇది మోర్ దాన్ ఎనఫ్. నేను గూగుల్లో చూస్తే 30 minutes అన్నారు, బట్ సేఫ్ సైడ్ అనమాట. ఇప్పుడు ఇది రాంగ్ బస్ స్టాప్ అయితే మనకు ఉండేటప్పుడు. ఇప్పుడే బస్ స్టాప్కి వచ్చాము. ఈ బస్ స్టాప్ అయితే ఇండియాలో బస్ స్టాండ్ కన్నా దారుణంగా ఉంది, జనాలు కిక్కిరిసిపోతున్నారు. సో ఇప్పుడే పోర్ట్కి వచ్చాము. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఫ్రాన్స్ ఇమ్మిగ్రేషన్ ఉండిద్ది, ఇది దాటి కొంచెం దూరం వెళ్తే మళ్ళీ యూకే ఇమ్మిగ్రేషన్ ఉండిద్ది అనమాట. సో రెండు కంప్లీట్ చేసుకున్నాము. సో ఇదేంటంటే యూరో టన్నెల్ ట్రైన్ అనమాట. ఇప్పుడు ఇందులోకి మన బస్సు వెళ్తుంది. సో ఈ ట్రైన్ మన అవతలకి తీసుకెళ్తుంది అనమాట, ఛానల్ అవతలకి, లండన్ బార్డర్కి. సో అన్ని వెహికల్స్ వచ్చి ఈ ట్రైన్లోకి వస్తాయి అనమాట. ఒక 45 minutes ఉండిద్ది జర్నీ. మన బస్సు కదలకుండా ఈ ట్రైన్లోనే ఉండిద్ది. ఎక్కడ అనుకుంటేజు ఇప్పుడే లండన్ రీచ్ అయ్యాము, లండన్ విక్టోరియా. ఆ బస్ స్టాప్ చూసి మన స్టేషన్ చూస్తుంటే ప్రశాంతంగా ఉంది. అమ్మో, ఆ బస్ స్టాప్ మరీ దారుణంగా ఉంది. ఇక్కడ కొంచెం ఒక 5 minutes అలా రీఫ్రెష్ అయ్యి ఇంక ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 1 hour పట్టిద్దేమో రఫ్గా, అదనమాట. సో ఓవరాల్గా ప్యారిస్ ట్రిప్ అయితే వర్త్ అనిపించింది మాకైతే. చాలా బాగా ఎంజాయ్ చేసాము.